రాయలసీమకే విద్యా కేంద్రమైన తిరుపతిలో పుట్టగొడుగుల్లా వెలుస్తున్న హాస్టళ్లపై అధికారుల పర్యవేక్షణ ఉందా లేదా ఆసక్తికర కథనాన్ని ఓసారి చూద్దాం. తిరుపతి మహానగరం ఆధ్యాత్మిక నగరమే కాక విద్యా కేంద్రం కూడా అని అందరికీ తెలిసిన విషయమే. అయితే రాష్ట్ర నలుమూలల నుండి తిరుపతిలోని విశ్వవిద్యాలయాల్లో విద్యను అభ్యసించడానికి వేలాదిగా విద్యార్థులు తిరుపతిలో బస చేస్తూ ఉంటారు. ఎక్కువ శాతం విద్యార్థులు దీనికోసం ప్రైవేటు హాస్టళ్లను ఆశ్రయిస్తున్నారు. అయితే ఇదే అదనుగా ప్రైవేటు హాస్టల్లో నిర్వాహకులు ఎటువంటి అనుమతులు, నిబంధనలు పాటించకుండా హాస్టళ్లను నిర్వహిస్తున్నారు. ఉదాహరణకు మంగళం నుండి కరకంబాడి వరకు శ్రీ వెంకటేశ్వర, శ్రీరామ, అన్నమాచార్య వంటి ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో అధిక శాతం వివిధ ప్రాంతాల విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. దీనిని అదనుగా చేసుకుని ఈ ప్రాంతంలో పదుల సంఖ్యలో హాస్టళ్లు పుట్టగొడుగుల్లా వెలిశాయి. అసలు ఈ హాస్టళ్ల నిర్మాణానికి అనుమతులు ఉన్నాయా, కనీస భద్రత, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అని అధికారులు పర్యవేక్షించిన దాఖలాలు లేవు. దీనితో హాస్టళ్ల నిర్వాహకులు తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. కొన్ని హాస్టల్లోకి అయితే కనీస భద్రతా ఏర్పాట్లు కూడా లేకుండా నిర్మించి ఉన్నారు. మరికొన్నిటికైతే కనీస రహదారి సదుపాయం కూడా లేదు. మరికొన్ని హాస్టల్లో అయితే జనావాసాలకు దూరంగా కొండ దిగువ ప్రాంతంలో వన్యప్రాణులు సంచరించే చోట నిర్మాణాలు గావించారు. దీనితో విద్యార్థులు అనునిత్యం ప్రమాదాలతో, అభద్రతా భావంతో విద్యను అభ్యసించక తప్పడం లేదు. ఇకనైనా సంబంధిత అధికారులు దృష్టి సారించి వీటిపైన ఆకస్మిక తనిఖీలు నిర్వహించి భద్రతా ప్రమాణాలు, నాణ్యత పాటించని హాస్టళ్లను సీజ్ చేయాలని పలువురు విద్యార్థులు కోరుకుంటున్నారు. చూస్తున్నాం ఈ మధ్యకాలంలో తిరుపతిలో కానీ తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల్లో మంగళం కానీ జీవకోణంలో ఈరోజు అడవి ప్రాంతాల్లో చిరుతుప్పులు నేరుగా వచ్చేసి రోడ్ల మీదకి వచ్చేస్తున్నాయి. కానీ ఏదైతే 15 నుంచి 25 పీజీ హాస్టల్ ఉన్నాయో ఈ కరకంబాడి రూట్లో ఒక్క హాస్టల్ కూడా ఫైర్ సేఫ్టీ లేదు. అదేవిధంగా బిల్డింగ్ చుట్టూ కూడా ఎక్కడ కాంపౌండ్ వల్ల లేదు. ఎప్పుడు ఏ అడవి మృగాలు వచ్చి విద్యార్థులు దాడి చేస్తాయి అనేది కూడా చాలా భయాందోళన ఉన్నది. ఇప్పటికైనా సరే ఈ హాస్టల్కి ఎవరు పరిమితులు ఇచ్చారు, ఎవరు అనుమతులు ఇచ్చారు, వీటికి ఏ విధంగా ఎన్ఓసి ఇచ్చారు అనేది కూడా ఒకసారి ఆలోచించాలా. ఈరోజు G+2 వరకే ఏ పీజీ హాస్టల్కైనా అనుమతులు ఇస్తారు. కానీ ఈరోజు G+5, G+6 అంటే కింద ఫ్లోర్ మాత్రమే స్టార్ట్ చేసి ఎక్కడికో పైకి 6 అంతస్తులు 7 అంతస్తులు బిల్డింగ్ కట్టేస్తున్నారు. వీటికి అనుమతులు ఇవ్వడానికి ఎక్కడ ప్రభుత్వానికి కూడా నిర్ణయించే అధికారం కూడా ఈరోజు లేదు. ఆ విధంగా ఈరోజు ప్రైవేటు వ్యక్తులు భూములు దోచుకునేసి విచ్చలవిడిగా వాళ్ళ భూములు కాపాడుకోవడానికి పేద విద్యార్థుల యొక్క ప్రాణాలను బలంగా పెట్టి ఈరోజు పీజీ హాస్టల్ కడుతున్నారు. వీటిపైన వెంటనే కూడా ప్రభుత్వ అధికారులు, మున్సిపల్ అధికారులు, పంచాయతీ అధికారులు వెంటనే చొరవ తీసుకొని వెంటనే తనిఖీలు చేసి ఏ హాస్టల్కి అనుమతి ఉంది, ఏ హాస్టల్కి అనుమతి లేదో కూడా గుర్తించి వెంటనే వాటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా అఖిల భారత విద్యార్థి సమైక్య AISFగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.